నిన్ను ప్రేమించువారు భూమిని స్వతంత్రించుకుంటారు. నిన్ను ప్రేమించువారు పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. తండ్రి, నీ ఆజ్ఞ అనుసరించి నీ సొత్తుగా చేసుకునే దేవుడు ఈ ఉదయకాలం మాత్రం వస్తున్న నీ ప్రియమైన బిడ్డల ఆలస్యమైన పరిగెత్తుకు వచ్చి సన్నిధి మాత్రం మేగొట్టు వారిని మట్టికి కనికరించండి. కుమారుడు వారికి మాటల గురించి నీ వాక్యం నుంచి బోధించండి, బలపరచండి. మేము కూడా తండ్రి ఆత్మ సంబంధమైన రాళ్ళలా ఉంటాయి. శరీరం నిష్ప్రయోజనం. ఆత్మ సంబంధం రాళ్ళ వల్ల ఉంటే తప్ప చెక్కబడాలి. నీ రూపంలో మార్చబడి దేవుని యొక్క పునాది రాళ్ళగా, సంఘముల అర్పితములైన రాళ్ళగా, శృంగారముగా చెక్కబడి శృంగారముగా అలంకరించబడి ఆయన తండ్రి వచ్చిన వారితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో పంపిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుని గారు కొత్తగా వచ్చారు. మళ్ళా చాలా నెలల తర్వాత 7-8 నెలలు అది ఎక్కడే 7 రాలి అని అనుకుంటున్నాను. అయినా పర్లేదు, దేవుడు మళ్ళా ఆయన విడిచిపెట్టగా ఈ ఆత్మీయ సహవాసంలో పాల్గొనచ్చు. ఎప్పటి నుంచో 30 ఏళ్ళు అయిపోయినాయి. ఎన్నో 35 సంవత్సరాలు వాళ్ళు కూర్చుంటారులే బాబు, వాటి దగ్గర వెళ్ళిపోవాలి. వాళ్ళ బలవంతం ఏం చేయాలి? వాళ్ళు సాగట్లంటే కూర్చుంటారు. సర్దుకోదు. ప్రభువుకు మహిమ కలుగునుగా. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఖాళీ కూర్చోదు. ఇక్కడ ఎంత పెద్ద ఖాళీ కనపడుతున్నాం. ఇంకో లైన్ కూర్చోబెట్టి పురుషులు కదా, స్టేర్ని ఇంకో లైన్ కూర్చోబెట్టారు. అలా కూర్చుంటే నిలబడి చెప్పేది రోజు నేను తింటాను. నువ్వు చెప్పాను రోజు తింటాను. అలా ఇవ్వాలి. నేను మంచిది కూర్చోండి. మీరందరూ మంచివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్న 2-3 మీటింగ్లు అవ్వటంలో మాకు ఇబ్బంది అయింది. రాత్రి చాలా లేటు 1 గంట దాటిపోయింది. సరే నిద్ర లేదు. ఎట్లా ఉంటుందో ఏది ఏమైనా మళ్ళా దేవుడు మనం సంఘాన్ని నడిపించాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారిగా వారు ఉన్నారు. ఈ వాక్యం శ్రమ కొలిమిలో నన్ను బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించేది. నా బాధలో దేవుడు నిద్ర చేస్తున్నాడు. నాకు బాగున్నాయి. నీ వాక్యం ఇక్కడే చేయండి. ఇద్దరుగా టూ మెనీ కుక్స్ విల్ పోతుందా పాయింట్ రాదు. 2-3 కుక్కులు తయారైతే వంట చెడిపోతుంది. ఒక్కలే ఉండాలి. శరీరంలో ఒక్కడు ఉంటే చాలు. ఊరిక అటు పీడికి పీయమంటుంది. అలా కాకుండా ఇటు కొంచెం చూసుకుంటున్నారు కదా. మంచిది ప్రభువు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. బాగా ఆలస్యం వచ్చిన వారిని బట్టి దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. టైంకి రావాలి కదా. 2 సార్లు చెప్పిన టింగ్ టింగ్ అంతే అర్థమైంది. ఎన్నిసార్లు చెప్పి కదా, ఎన్నిసార్లు చెప్పి. ఇప్పుడు 1 గంటకు వస్తారు చూడండి కొంతమందిని గమనించండి. అమ్మాయి ఎందుకమ్మా 1 గంటకు రాదు, ఇంట్లో ప్రార్థన చూసుకోరాదా అని చెప్పు. అట్లా వచ్చినవాడు మేమైతే సిద్ధపడి కాస్త ప్రార్థన చేసుకొని వ్యవసాయకులు వస్తారు. మీరు కూడా అట్లా వస్తే వచ్చేవాడు ఎంత లేటుగా వస్తున్నారు. 12:30 వచ్చారు కొంతమంది. అసలు పరిచారం 10 గంటలకు ఉండాలి, 10 గంటలకు ఉండాలి. అది నిజమైన పరిచారకుని ధర్మం.
ఇంకిద్దరు ముగ్గురు పరిచారకులు లేకపోతున్నారు. దేవుడు ఎవరిని పంపిస్తే వాళ్ళు మీ ఇళ్ళకి రావాలి. ఇక మీదటి ఎవరు పడితే వాళ్ళు మీ ఇళ్ళకి రాదు. వస్తే రానివ్వద్దు. పాస్టర్ గారి పర్మిషన్ తీసుకున్నారని అడగండి. అర్థమైందా? ఇక మీద పరిస్థితి ఉండదు. ఇట్లా ఉండదు. ఈ కానుక ఏది ఇచ్చినా ఇక్కడికి తేవాలి పరిచయం. అది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇచ్చి వాటిలో కొంత భాగవాలు తీసుకెళ్ళి ఇక ఇళ్ళ మన తిరగటానికి కుదరదు. మీరు ఒప్పుకోవద్దు. వచ్చి నేను స్ట్రిక్ట్గా వాళ్ళని పద్ధతి మార్చేస్తాను. మీరు ఏ ఇంటికి వెళ్ళినా పరిచయం అది నాకు తెలియాలి. ఏ ఇంటికి వెళ్తున్నాను ఇక్కడ చెప్పాలి నాకు, లేక వెళ్ళొచ్చి చెప్పాలి. వెళ్ళిన కుటుంబం దాకా దారి ఇంకో కుటుంబం కలిసినప్పుడు వెళ్ళొచ్చు. మీరు వెళ్ళి వచ్చి నాకు చెప్పాలి. ఇక్కడ చెప్పి కారికలు ఏమిస్తే అవి ఇక్కడ ఇచ్చి దాంట్లో కొంత భాగం మీకు తీసుకొని వెళ్ళాలి. వచ్చింది కదా దేవుడు వేసుకెళ్ళిపోకూడదు. దొరికిందని పద్ధతి కాదు. ఇది క్రమశిక్షణ కలిగిన శిక్షణ. ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళి చూడాలి. ఎప్పటికైనా దేవుడు వేసేకి తెలియని పంపించు. సేవకుని పంపలేదా? పిల్లోడిని పెద్దోడిని పంపించాడా? కొడుకులు పోతే భార్యాభర్తలు వెళ్ళాలా? అది నేను చెప్పింది రాత్రి. పోతే భార్యాభర్తలు వెళ్ళాలా? భార్య రాని పక్షంలో ఇంకొక పరిచారకుడు తీసుకొని దైవజనుడు ఎవరిని పంపిస్తే వాళ్ళు ఇలాంటి మీదటది. ఈ నెల నుంచి మనం అలా వచ్చాము. మీ గృహాలకు ఎవరు వచ్చినా కూడా దైవజనుని యొక్క పర్మిషన్కు రావాలి. సీట్ కూడా వచ్చినట్టుంది. వారికి వెల్కమ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించాక మంచిగున్నారు, ఆరోగ్యంగా మంచిగా. అలాగే మన